ఒక ప్రముఖ నటి నటించిన 3 చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమయ్యాయి. బాక్సాఫీస్ వద్ద 3,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఓ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉంది. తెలుగులోనే కాదు, తమిళంలోనూ సినిమాలు చేశారు. ఇప్పుడు అటు హిందీ ఇటు తెలుగులో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తోంది. తిరుగులేని స్టార్డంతో రాణిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లో బిజీగా ఉన్న ఆమె అక్కడ అరడజను సినిమాల్లో నటిస్తోంది. దీంతో ఆమెకు భారీ డిమాండ్ ఉంది. ఈ నటి సినిమాల్లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాలోనే విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో తనతో జతకట్టిన నటుడిని ప్రేమించింది. ఆ ప్రేమ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లి వల్ల కెరీర్ కి ఇబ్బంది కలగవచ్చని భావించి పెళ్లిని మధ్యలోనే ఆపేశారు ఆ నటి. ఆమె ఈ నిర్ణయం ఆమె సినీ జీవితంలో పెద్ద మలుపు తిప్పింది. ప్రేమ విఫలమైన తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా విజయవంతం కావడంతో లక్కీ నటిగా పేరు తెచ్చుకున్న ఆమె వరుసగా 3 పాన్ ఇండియా హిట్ చిత్రాలను అందించింది. ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద 3,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ 3 సినిమాల్లోనూ ఈ నటి పాత్ర కేవలం 20% మాత్రమే అయినప్పటికీ అందులోనే స్కోర్ చేసి ప్రజల మనసులో చోటు సంపాదించుకుంది. ఆ నటి మరెవరో కాదు, స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన. ఆమె 2023, 2024 సంవత్సరాల్లో 3 సినిమాల్లో నటించింది. ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి తెలుగు సినిమా, మరొకటి హిందీ సినిమా, ఇంకొకటి తమిళ సినిమా. ఈ 3 సినిమాలు కూడా వసూళ్ల వర్షం కురిపించాయి. అందులో విజయ్ కి జంటగా రష్మిక మందన నటించిన వారసుడు చిత్రం 310 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత హిందీలో రణబీర్ కపూర్ జంటగా రష్మిక నటించిన యానిమల్ చిత్రం 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద 917 కోట్లు వసూలు చేసింది. ఇక అదేవిధంగా గతేడాది తెలుగులో అల్లు అర్జున్ జంటగా రష్మిక నటించిన పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. రష్మిక నటించిన చివరి 3 సినిమాలు కూడా వసూళ్ల వర్షం కురిపించడంతో ఆమె బాక్సాఫీస్ క్వీన్ గా అవతరించింది.